దేవుని వాక్యంలో 103వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుటం ద్వారా, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. పాత నిబంధనలో యెహోవాగా చెప్పబడిన దేవుడే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా అనుగ్రహించబడ్డాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా అనుగ్రహించబడిన దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిగా ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు. కనుక ఈ దేవుడు అనే ఈ పరిశుద్ధుడు నిన్ను ప్రేమించినవాడు, ప్రపంచాన్ని ప్రేమిస్తున్నవాడు, ప్రేమ కలిగినవాడు, ప్రేమస్వరూపి, ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు. బాధించబడు వారందరికీ న్యాయం తీర్చగలిగిన దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి? అసలు బాధలు లేనివాడు ప్రపంచంలో ఉన్నాడా అని ఉంటే అడ్రస్ ఇవ్వండి. ఒకళ్ళు ఈ మీటింగ్లో ఉంటే మీటింగ్ అయిన తర్వాత స్టేజ్ మీదకి రండి, కాళ్ళు కడిగి పసుపు రాసి దండం పెట్టి దండేసి వెళ్తారు. శరీరంలో లేకపోయినా మనసులో లేకపోయినా మనిషిలో లేకపోయినా కుటుంబంలో అత్తగారి ద్వారానో, బావగారి ద్వారానో, భర్త గారి ద్వారానో, చేసుకున్న దాని ద్వారానో, పై అధికారి వల్ల, కింద అధికారి వల్ల, వాతావరణం వల్ల, అనారోగ్యం వల్ల ఏదో ఒక బాధ, కనపడేవి కొన్ని, కనపడని కొన్ని, చెప్పుకోవడానికి కొన్ని, చెప్పలేని కొన్ని, చిన్నది కానీ పెద్దది కానీ, నడకలో కానీ పడకలో కానీ, ఇంట్లోది కానీ ఒంట్లోది కానీ, కంట్లోది కానీ మంట్లోది కానీ, సంసారంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, బళ్ళోది కానీ, గుళ్ళోది కానీ, ఊళ్ళోది కానీ, ఒళ్ళోది కానీ, దళ్ళోది కానీ, మళ్ళోది కానీ, చిన్నది కానీ పెద్దది కానీ, ఇక్కడది కానీ ఎక్కడదన్నా కానీ, నీ ఆలోచనలు కానీ ఆంతర్యంలో కానీ నాకు బాధ లేదు అనేవారు ప్రపంచంలో ఉంటే ఈ రాత్రి నేను అడుగుతున్నాను, నీకున్న బాధ ఏ మానవుడు తీర్చలేని బాధ యేసయ్య తీర్చగలిగిన వాడు, నీ పక్షంగా వాదించి నీకు న్యాయం చేయడానికి సరిపోయినవాడు. మీరు అడగొచ్చు, బాధించబడే వారందరికీ న్యాయం చేయడం అంటే ఆకలితో బాధపడుతున్నావా, నీకు ఆహారం ఇవ్వాలి. రోగంతో బాధపడుతున్నావా, నీకు స్వస్థత ఇవ్వాలి. 7వ తరగతి 3 సార్లు తప్పావా, నిన్ను పాస్ చేయాలి. 10వ తరగతి నిన్నే తప్పావా, ఒక్క పరీక్ష రాసి వచ్చావా, నిన్ను కృతార్థుని చేయాలి. వయసు వచ్చింది కానీ పిల్లడు దొరకలేదా, ఆయన నీకు చూసి పెట్టాలి. వయసు వచ్చింది కానీ అమ్మాయి దొరకలేదా, అమ్మాయి నీకు ఇవ్వాలి. పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టలేదా, పిల్లలు ఇవ్వాలి. పుట్టారు కానీ అందరూ ఆడపిల్లనా, మగపిల్లడు కావాలి. విదేశానికి వెళ్ళటానికి వీసా కావాలా, కోర్టులో తగులు ఉన్నాయా, పాపేచ్ఛ, లోకేచ్ఛ, శరీరేచ్ఛ, భోగేచ్ఛ నిన్ను పీల్చి పిప్పి చేస్తున్నాయా? ఆగు. నీ పాపానికి పరిహారం ఇవ్వాలి, నీ ఆత్మకు శాంతిని ఇవ్వాలి, నీ మనసుకు నెమ్మది ఇవ్వాలి, నీ దేహానికి ఆరోగ్యం ఇవ్వాలి, చనిపోతే పరలోకం చేర్చాలి. అందుకు సరిపోయిన వాడు యేసు. స్తోత్రం చెప్తారా? నీ వయసేదో, నీ వరుసేదో, నీ వంతేది, నీ తంతేది, నీ గంతేది, నీ పొంతేది, నీ సంతేదో, నీ మేడేదో, మిద్దేదో, నీ మిద్దుకొచ్చి అద్దేదో, నీ భాష ఏదో, దేశం ఏదో, నీ కలర్ ఏదో, నీ హైట్ ఏదో, వెయిట్ ఏదో, లైట్ ఏదో, నీ ఇల్లేదో, ఇల్లాలేదో, పిల్లలేదో, నీ చదివేది శాస్త్రం మీద. ఆగు. ఈ రాత్రి నీకున్న బాధ, నీ వ్యధ, నీ వ్యాధి, నీ దుఃఖం, నీ కన్నీరు, నీ అవసరత తీర్చగలిగిన దేవుడు యేసు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దుర్మార్గుడువా నువ్వు, సన్మార్గుడిగా మార్చబడాలి. వ్యభిచారివా నువ్వు, సంసారికి మారిపోవాలి. అబద్ధికుడువా నీవు, సత్యవంతుడిగా మారాలి. అంధకారంలో ఉన్నావా, వెలుగులోకి రావాలి. సాతాను యొక్క కబంధ హస్తాల్లో లొంగిపోయి, వంగిపోయి, కృంగిపోయి, ఓడిపోయి, వాడిపోయి, మాడిపోయి, నలిగిపోయి నశించిన నరకానికి పోతున్నావా, పరలోకానికి చేరాలి. నీకు న్యాయం చేయడానికే యేసయ్య అన్యాయపు తీర్పు పొందాడు. ఏ పాపం ఎరిగిన యేసు, ఏ దోషం ఎరిగిన యేసు రాను వారి చేతులకు దొరికిపోయాడు. అన్యాయపు తీర్పు చేయించుకున్నాడు. కొరడాల చేత కొట్టబడి, మేకులతో బిగించబడి, బళ్ళంతో పొడవబడి, మొండకెడం ధరించి, రెల్లికలతో కొట్టబడి, చెంపలు వాయించబడి, గడ్డం పెరిగి వేయబడి, మలమల మాడిపోయి, ఎండలో ఎండిపోయి, కండలన్నీ కరిగిపోయి, బందిపోడు దొంగల మధ్య హీనమైన మరణాన్ని అనుభవించి సమాధి చేయబడి, సమాధిని లోకాన్ని సాతాను జయించి లేచి 40 దినాలు లోకంలో ఉండి 11 సార్లు కనబడి ఆరోగ్యం వెళ్ళి నీ కొరకు తిరిగి రాబోతున్నాడు. ఆయన నీకు స్థలం రెడీ చేసి వచ్చేస్తున్నాడు, మరలా వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చే లోపల నువ్వు చచ్చే లోపల ఆయన రాకడా నీ పోకడి దరకమునిపే. వినే చెవులుండగా, చూసే కళ్ళుండగా, చెప్పే నోరుండగా, చేసే చేతులుండగా, నడిచే పాదాలుండగా, అంగీకరించే మనసు ఉండగా, యేసయ్యా నా బాధలో నివారణ చేయటానికి నువ్వు ఉన్నావని, బాధించబడే వారందరికి న్యాయం చేసే దేవుడు అని నేను విన్నాను.
ఈ రాత్రి నాకు న్యాయం కావాలి, నా పాపదాహానికి విరుగుడు కావాలి, నా ఇచ్ఛ నా కోరికలకు ఫుల్ స్టాప్ కావాలి, అంధకార శక్తుల ప్రభావం నుండి నాకు విడుదల కావాలి, నీకు రాకడానికి నేను రెడీ అవ్వాలి, నీ ఎదుట నిలబడి నీవు ఇచ్చే బహుమానం అందుకోవాలి. ప్రేమగల తండ్రి, నిర్ణయించబడినటువంటి ఈ స్వార్థ సంగీత ఉత్సవాలు మీ మహిమ కొరకాయి, సంఘాల క్షేమం కొరకాయి, ఆత్మల రక్షణ కొరకాయి, మాకందరికి న్యాయం చేయడానికే నువ్వు నమ్మదగిన దేవుడు అని, సర్వాధికారం కలిగిన దేవుడు అని, న్యాయవంతుడు అయిన దేవుడు అని మా జీవితాల్లో ఎన్నో రుజువులు ఉన్నాయి. ఈ సభలు కూడా రుజువు. స్తోత్రములు తండ్రి. బలహీనలను బలపరచు, రోగులను స్వస్థపరచు, పాపులను రక్షించు, అనాథలను ఆదరించు, విధవరాలను పోషించు, చిన్నపిల్లలను చేరదీయండి, విద్యార్థులను కనికరించండి. ప్రతి ఒక్కరికి సరిపోయిన దేవుడా యేసునాథా నీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.